చిన్నవే నన్నవే మనకిద్దరు కోడళ్ళు ఆ కోడళ్ళ బిడ్డ లెక్క చూసుకున్నాం బాబాయ్కి ఆడవిల్లన్న మాట నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దు మన కాలు దగ్గర ఉడికి ఊరికి దూరమై కాలికి దగ్గర మనము కన్ను మూసిన నాడు బాబా మన ఇద్దరు కోడళ్ళు పేడకు పట్టుకున్నట్టు చాలదా బాబాయ్కి ఆడవిల్లన్న మాట నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దని భార్య మాట కాలదండి భార్య మాట కాలని అనుకున్న కర్మ ఎట్లా ఉండను భార్య మాట ఈ ఇంటి కాడ ఉన్న ఆ రోజు ఆ తల్లి కర్మ ఎట్లా ఉండను బాబాయ్ నేను కచ్చరికాడి పోయి అల్లయి తంది నేను కచ్చరికాడి పోతాను అన్నాడు భార్య మాట కాలదన్న వాడు కచ్చేరు బయటకు అత్తడే కత్తిరి కాడి కత్తి రాజు మీద దండ తిరగబోజ రాజు భార్య మాట కాలని కత్తిరి కాడి కత్తిన్నమ్మా కచ్చరికాడి పోయి రాజ్యం వెళ్తాడు ఆ ఎడల మీద తల్లి సీతాలదేవ ఏమనుకున్నది అయ్యో భగవంత నా మాటక నా భర్త కాలదానండి కచ్చరికాడి పోయి రాజ్యం వెళ్తాడు ఆడదాన్ని బోడదా నేనేం చెయ్యనున్నా భగవంత ఏ జన్మ ఏం పాపం చేసిందయ్యా కొడుకులతో బిడ్డ కట్టబోదు అని ఏడేడు మేళ బాల సీతాలదేవిరా అందుకే ఆడ రాక విలాకలి రాజు చిన్న పిల్ల చేతి రాజు పరై వారి కాలు పెడితే పైకి వచ్చిన ప్రభులు అన్నారు తలులారా ఏ తల్లికైనా కట్టిన పడ్డ కావాలి కాళ్ళ పడ్డ మురికి కావాలి తాళన మనం కావాలి సంపాదించకూడదు ఏనాడు బిడ్డగా అధికంగా ఖండిస్తాడు ఏనాడు కొడుకు గారు అన్నారు ఏడేడు మేడల బాల సీతాల దేవుడని గుళ్ళమన్నా భగవంత ఎడవకున్న మండపాలు రాజన్న ఏనుగల లెక్క కదరా కొడుకున్న మండపాలు కుర్రాలు లెక్క కదరా నాయన అందరు పూలతోటి పోయి నేను రాళ్ళ రప్పలు పెట్టిపోయి తిన్న నానా ఉచ్చాలమ్మని వంగ భగవంతు పెట్టుకొని ఏడు మేళ బాల సీతాల దేవిని ఏడ్చి 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 తల్లి సీతాల దేవి ఎత్తువాళ్ళ మీద చూడవమ్మా తల్లి మోసపడతా ఉన్నారమ్మా బిడ్డలేక మెడలో ఏడ్చి ముచ్చిపోయి అడ్డం పడ్డదా సంవత్సరం గాదులకే అయితాయి గాదులకు పేరలాగి అయితే మరి ముగ్గురు దేవతల మూలమైన దంగాలు ఒకనాటి పెద్దలు కవిగాయకులు వాళ్ళే మరి సత్యలోకం పరిపాలించేది బ్రహ్మ వైకుంఠం పరిపాలించేది విష్ణు నారాయణమూర్తి నటనమే అండి కొండ భూముల కూర్చుని ఓంకారపతి తల్లి గర్భాన ఇద్దరు కొడుకుల సైదూడ బిడ్డ సంతానం ఉన్నది కానీ మళ్ళా కమల పలవలు ఉన్నాయి కమల పలవలంటే కొడుకు బిడ్డ కలిగే ప్రాంతం ఉన్నది
పలమోడి కట్టిపోతే గుళ్ళెత్తుకొని ఆ తల్లి ప్రాణం పోతుంది మేడల్లో ఆ తల్లి ప్రాణం పోతే ఫలితం ఏమున్నదమ్మా సత్యవంతులకు దేవుడు దాసుడయ్య అంటే తల్లికి తలాపున పుట్టింది బిడ్డ నేను కాయన్ని కాదు మోయిన్ని కాదు కాసి పుట్టిన దయ్యాన్ని కాదు శాస్త్రగా భగవంతుడి బిడ్డ నీ కల చెప్పుతానా నా కలబాటి పట్టుకో బిడ్డ కొడుకు కొడుకుల సైతోడ చక్కెర బిడ్డను కంటావమ్మా రామ రామ సంతానం కాదు నీకు కమల ఫలములు ఉన్నాయో అన్నడం బిడ్డ నా కలబాటి కోరి నువ్వు లేచి బిడ్డ నువ్వు మేడల్లో ఉన్ననాడు నీకు కొడుకుల సైతోడ చక్కని బిడ్డని కంటావు నా కలబాటి పట్టుకోకపోతివా ఆడపిల్లని లోకం నువ్వు కనువు కాదు బిడ్డ కలబాటి పట్టుకోని పోయి కొడుకును కన్నది బిడ్డను కన్నది ఎవరై అంటే అది యాదవులో పెట్టుకో యాదవులో పెట్టుకోమంటే ఆవుతోడ పుట్టిండు ఆంబోజ రాదు ఆంబోజుని కొడుకు కుంభోజ రాదు కుంభోజుని కొడుకు ఘటంబోజ రాదు ఘటంబోజుని కొడుకు చేటంబోజ రాదు చేటంబోజుని కొడుకు వెయ్యాద్రి రాదు వెయ్యాద్రి రాదు కొడుకు అంగురాల రాదు అంగురాల భార్య శాంతిమణి దేవి శాంతిమణి కన్న కొడుకు నా షాడబౌల గంగరాజు భార్యలు మాణిక్య ప్రభ చంద్రప్రభ సూర్యప్రభ సూర్యప్రభ కన్న కొడుకు సేతి కడియాల నా తాత రాజు భార్య పులరాజు భార్య ఉల్లమదేవి ఉల్లమదేవి కన్న కొడుకులు మరి పెద్దవాడు సింహద్రి రెండోవాడు పెద్దిరాజు మూడోవాడు ఎల్లుతరాజు నాలుగోవాడు నల్లుతరాజు అందరికన్నా చిన్నవాడు చిలికల పోలు రాజు ఐదు తోడ పుట్టింది నా ఆడిబిడ్డ కోరగిరి పీఠకముల యాదవుల పీఠకములందరికి సంతానమైంది రెండోవాడు పెద్దరాజు భార్య పెద్దమదేవి సంతానం లేకపోతాను నీ లెక్క తల్లి అయ్యో నా సాడియాలను కొడుకులగన్నారు ఎర్ర గొల్ల కులంలో నేను పుట్టుకొట్టురాలని అయిపోతున్నాను నీ లెక్కనే ఆ తల్లి ముచ్చాల మునిగి ముఖమందు పెట్టుకుని మూర్చపోయి అడ్డమన్నది ఎక్కడమ్మా పొద్దు పొడిచిన కాడ దొనకొండ పట్నం పొద్దు పూకిన కాడ అది కళ్యాణ పట్నం కళ్యాణం గుళ్ళ గదవీర సోమన్నకు శుద్ధి ముడితే అప్పుడు నా లెక్కనే ఆ కలియదేవుడు పెద్దమదేవికి ఒక కళ చెప్పింది పెద్దమదేవి కొడుకుని అంటావు బిడ్డని అంటావు నువ్వు కలి కోరుకున్నట్టుగా కొడుకు బిడ్డ కావాలంటే దొనకొండలో ఉంటే నువ్వు కొడుకుని బిడ్డని కనవమ్మా నువ్వు కాదని కళ్యాణం వస్తే కోరుకున్న కొడుకునోడి కడతా అనుకున్న బిడ్డనోడి కడుతున్న పెద్దమ్మదేవికి అంతదండి కళ్యాణదేవుడు కల చెప్పి కలబాటి పట్టుకున్న పెద్దమ్మదేవి దిక్కుని వేసి అయ్యా పెద్దిరాజా ఎర్రగొల్ల కుళ్ళు నేను గొడ్డురాలా ఎందుకు ఉండాలి మనం కళ్యాణం పోదాం అయ్యా అన్నది ఎర్రగొల్ల పెద్దమ్మ భార్య మాట అర్థగత శాతి అజనబావుడు పిరికడి మీసలగల్ల భీముడు పెద్దిరాదు అన్నదమ్ముల వాసిండు ఆ చోట బలగాన్ని వాసి విరిగిపోయిన సూది పలిగిపోయిన గవ్వ పళ్ళు వంచుకొని ఆవుల కూల కొట్టుకొని మందగం పన్నెత్తులు పెట్టుకొని పెద్దమ్మదేవి ఇక కళ్యాణం చేరిందేమో కళ్యాణం గుళ్ళల్లో పూజ పడితే అంతదండి కళ్యాణ దేవుడు అనుకున్నాడు పెద్దమ్మదేవి గర్భాన నేనే పుట్టాను అనుకున్నాడు కళ్యాణ దేవుడు సగం పటమారి కొడుకై పుట్టిండట పెద్దమ్మదేవి గర్భాన అందుకే అంటారమ్మా ఎర్రగొల్ల పెద్దమ్మదేవి కొడుకు పేరు ఏం పేరు పెట్టిన తల్లి పెద్దరాజు కొడుకు పెట్టిన తిరిమికోట కుమరమ్మ మేనల్లుడు కుమ్మటేనుగ పిల్ల గజ్జర కత్ర కల్ల కాడు కాడువ రాదు అన్నది పేరు పెట్టింది ఆరెళ్ళ కొడుకు కాడుమరాజు ఆవుల మంద కాడం చల్లవారు పుణ్య కొడతో ఆటలాడుతున్నాడు ఆరేళ్ళ కొడుకైండు
అదే గుడికాడి పోయి ఆడినవా ఓడినవా కలిగిన దేవుడా కోరుకున్న కొడుకునోడి కట్టినవు అనుకున్న బిడ్డేదయ్యా అని అడిగిందట పెద్దమ్మదేవి. బిడ్డ గుణవంతరాలా నీకు బిడ్డనోడి కడతాను పో అన్నాడు. అప్పటికిప్పటికి అంటారే ఎర్రగొల్ల వారి వల్ల పుట్టు బుధవారం నాడు అడవిలో పుట్టద్దు అంటారు. అంటే పుట్టు బుధవారం నాడు పుట్టు కూరలతోటి పుట్టిందట బిడ్డ. కూరలంటే ఇక పళ్ళతోటి పుట్టింది ఆ బిడ్డే ఎర్రగొల్ల బాబా కలపాటి పట్టుకుని పెద్దమదేవి కొడుకుని ఎట్టగనదు బిడ్డని ఎట్టగనదు. కలపాటి పట్టుకుని ఇద్దరు కొడుకుల సైతుడు చక్కెర బిడ్డను గంటవానికి కలోన దేవుడు పరమోని గడతాడు. కలబల పుట్టిండు బిడ్డ కాయని కాదు పోయింది కాదు కాదు దయ్యాన్ని కాదు అన్నాడు. కావాలన్నది సాపు నూరు ఇంకెందరు వాళ్ళు రాత్రి రాలే స్ట్రాంగ్ ఏమమ్మా నా బిడ్డ బిడ్డ కలగలను అన్నాడు. అయ్యో రామ రామ అయ్యో తలకే బుక్క బక్కది ఉన్నారు ఎంత కాలు ఎత్తావు నీకు అంత నిమ్మలమైతే మొగలు కొట్టాను అనే రోజు నీకు మొగలు కొట్టాలి అవగారింటి వేయింది మీటికి వస్తాను నానే అయ్యో మీరు వస్తారా అని ఇద్దరు అయ్యో అమ్మటాలైంది అమ్మటాల పొద్దు అయింది. అయ్యో ఇలా మా ఆయన 3 పొద్దులు పడిచి
ఓ భార్య పక్క భార్య ఆ, బుగ్గలు బుగ్గలు అయ్యో బుగ్గలేనా ఇవి అగో పట్టుకొచ్చినాయన అగో బొగ్గులెత్తురా, అయ్యో భార్య అది పట్టుకున్నాడు ఉన్నాడు ఆయనకి గంట గంట సరిగ్గా ఉన్నాడు ఎర్రగా. దేవుడే దుర్పరా. ఓ మా తల్లి ఓ దొరసాని ఎవరొచ్చాడు బచ్చోడు లేదంటే పోయాడు వెళ్ళిపోతాడే మీ ఓ గాయత్రి ఏంది దొంగోనికి చెప్పామే ఎరికేనా ఇంటికి ఇంటి ముందుకు వెళ్ళి వేయండి అరే మాటనే కదా బైపాస్ అరే మొత్తానికి కష్టం లేదు బైపాస్ బైపాస్ అంటే అవ్వ ఎట్టమని రేగొండ ఇచ్చింది జిల్లేపల్లి నుంచి రావాలన్నట్టు కొత్త పేరు అట్లా ఎట్లా వచ్చినావా ఇట్లా అట్లా అసలు అరే బచ్చోడు లేదంటే పోయాడు వెళ్ళిపోతాడే ఓ మధుర సాయి దొంగోనికి చెప్పారా ఎరికేనా ఎక్కడేమో లేకపోతే పట్టబడి వస్తారు అంపల కట్టిన దొడ్డి ఒళ్ళు ఎత్తుకోతారు అయ్యా ఒళ్ళు చూడు ఎట్లుందిరా అందుకే నువ్వేమన్నా వేస్తున్నావు మరి ఏడిది అందుకనే నేను థమ్సపాడు కోసం గోలకాయ పెట్టుకున్నా అదైతే ఎత్తుకోబడి ఎరికేనా డిస్కోలు పెట్టుకోరు అదే ఓ బాడిక డిస్పోజ్ జంబోలు ఉంటే చూడు జంబోలు జంబోలు లేవు అమ్మా ఏమమ్మ దాసలారా నా ధర్మకాంతలారా ఏందవ్వ మరి అంత డిస్టర్బెన్స్ చేస్తున్నావు నిద్రా అమ్మ పండుకున్న అక్కడ కలవడ్డది నా కలలో స్వాస్థ్యంగా దేవుడే వచ్చి పలవాడి కాబట్టి వినడం కలగనమ్మా అందరికి దేవుడు రాను ఇట్లా మాకు కానీ కాడాల దేవుడు అందరికి రానే రాడు వచ్చినంటే ఫుల్ సక్సెస్ ఏంటి సక్సెస్ అంటే ఏంటంటే నో డౌట్ నో డౌట్ అంటే నో ఎంట్రీ పెరిగిపోతుంది పాడువాడు మళ్ళా మొదలన్నది ఏంటి నో డౌట్ నో డౌట్ ఏంటి అరే నువ్వు బాధపడకు నువ్వు బెంగ పెట్టుకోవు ఇద్దరు కొడుకులు సైతం చక్కని మీద కలిగి తీరినట్టే ఎరికేనా ఎలా మరిగా నో డౌట్ అంటే అరే నువ్వు బాధపడకే నీకు కలిగి తీరినట్టే మరిగా లాస్ట్ గా నో ఎంట్రీ అంటే ఏమో అదేమో అందరం అదేడు రాజు రాజుకి నో డౌట్ డౌట్ అందరు పోతాడు ఒకరు వాళ్ళతో నేను కూడా పోతాంటావా అమ్మా దాసి నా కలలో నా దేవుడు పొడమాడ చెప్పి దేవుడు నీ బాధ్యనే మీ పక్కన నీ మన అక్క పొట్టి మీ పక్కన నీ అనుకున్నామా నాకే దేవుడు చెప్పాను కళ నీకు దేవుడు నీకు వచ్చి చెప్పాలంటే నువ్వు పోరి నాయకర్రా చెప్తా అది నీకు ఇట్ట అయితేనే అల్లేసుకొని చెప్పాలి నీ అల్లు పాడవాడా అప్పుడు మాత్రం నాటి వారికి సత్యనగడైతే నాటి వారికి పాప కట్ట మీది నిమ్మకాయల నిమ్మ చుయ్యో కాయల నిమ్మ మీ మామని అడిగే జువియా నగరకాలేదమ్మ మీ మామని అడుగు జువియా మాయనడుగు ఆయన అంటాడు అయితే
అయితే అయితే అదే నేను అన్న మరవదు అంటే ఆయన అనుకుంటాడు కానీ నన్న అనక పైన ఆయన అనుకుంటాడు నీకు ఇంకోసారి వచ్చేసా అయ్యో మల్లె తోటలున్నావో మామగారు సుయ్యో మామయ్య గారు మాలిలా ముద్దల మీద మనసాయే మామ అయ్యో మాలిలా ముద్దల మీద మనసాయే మామ సుయ్యో మనసాయే మామ దువ్వియా నకరకాలే రమ్మని బావనడుగు రాదన్నానడుగు నకరకాలే రమ్మని బావనడుగే దువ్వియా బావయ్య నడుగు దువ్వియా ఏందిరా బాడకావు? రాల్తాలే అన్ని పుష్పాలు పూలు అయ్యో భక్తి తోటలున్నావో బావగారు సుయ్యో బావయ్య గారు మాలిలా ముద్దల మీద మనసాయే బాబా సుయ్యో మనసాయే బాబా సుయ్యో పిల్ల నగరగాలే రమ్మ మీ అక్కలు సుయ్యో మీ అరలునగే సుయ్యో నగరగాలే రమ్మ మీ అక్కలు సుయ్యో మీ అరలునగు సుయ్యో తోటకూర కోసేటి తోటియారా సుయ్యో మాలిలా ముద్దల మీద మనసాయే రక్క సుయ్యో మనసాయే రమ్మ సుయ్యో చెల్లెం కట్టం మీ కట్టం పాడువాను ఓ ఎండ కాలేదా వానకలేదా ఊక చెల్లె ఊక అయ్యో మొఖ అయ్యో కాదు అనుకున్నా నీకేది ఏర్పడతలేదా ఓ చెల్లె 5-6 ఏళ్ళ కళ్ళిగా నదరిత్తలేవు మొన్న దవాఖాన కూడా ఏంటి దవాఖాన ఏమన్నా అడిగిపోతే ఇక గంతే నీ పని అన్నాడు ఒక్క చిత్తం చేసుకున్నాం మాది ఇక సరైన సంసారమే అయ్యో ఆ చూపు చూడు 4 చూపులోడే కాళ్ళు ఊపుతాడు అక్క మాలిలా ముద్దల మీద మనసాయే రక్క సుయ్యో మనసాయే రక్క చెల్లె నకరకాలే రమ్మన మరని నడుగు దువ్వియా అయ్యి 6 ఫీట్లు ఆయనకే చక్కగా అయ్యో అయ్యో కూర్చోయా అయ్యి పోయా కూర్చో నకరకాలే రమ్మన్న మరని నడిగే దువ్వియో రమ్మిని అడుగు దువ్వియో మొట్టగాడి
రాడిపోయితే ఒక్కర సంవత్సరం చేయపో ఎవరిని బాగా రావను ఏమన్నా మావయ్య మెచ్చిస్తే ఏమన్నా మంచిగా చేసుకో మెచ్చుతుడు ఎక్కడదే నిన్ను నాలుగో ఇల్లు బంగారం గమని చేస్తున్నా నేను నిన్ను నా బలంగా చేసుకోమంటాను చేసుకున్న పెట్టిపోయింది అంతేకాదు 6 నెలలే తీసుకెళ్ళిపోతుంది మందిరా మరి ఎప్పుడు మాత్రం కనుక అంటాను ఒక గడియ 2 గడియలు 3 గడియలు కలిసినాయి 3 2 5 గడియలు కలిసినాయి అమ్మా మరి 5 గడియలు కలిసినప్పుడు కనుక తినడానికి అవసరం వస్తాయి మరి 5 1 6 5 1 6 6 7 గడియలు కలిసినాయి అమ్మా మరి 7 గడియలు కలిసినప్పుడు మరి ఎంత అంటే నవా 9 గడియలు గడిచినాయి అమ్మా నవా 9 గడియలు గడిచినాయి మీ తల్లి కనుక కూర్చుండపోతే కూర్చుండగా నిలబడబోతే నిలబడ సౌఖ్యంగా ఏడు మేడల భార్య కడుతున్న బాధపడుతుంది అమ్మా అమ్మా దాసి సంసారం ఇంకెత్తది అది నీకు ఇట్లా రవ్వ నచ్చి మళ్ళా కూర్చున్నాడు అమ్మమ్మ ఇవ తాళాలేను అయ్యో తాళాలేను నేను నిమిషమైన నిలవలేను అమ్మమ్మ ఇవ తాళాలేను తండ్రిని బాంచని ఎవరైనా నీదే మహిమా దొరసాని గారు మా కొడుకు బిడ్డ సల్లా బయట పడితే కుమారి అని అమ్మకు ఎవడో తీసుకుపోయి దారం చేయించుకొచ్చి ఆ గుండం ఆ వరకు కుమారి అని అమ్మకు దారం చేయించి ఆ ఎవడో కలిసి పెడతా గుండం కాడ గద్దెల కాడ మరి మా అమ్మ దారం చేయించి ఎవరు కలిగి ఇడిచి పెట్టేస్తాం మరి మా యొక్క తయారు వారి మీ అయ్యా సాధగా ఇంకా అన్నమైన ఎత్తు కదా తల్లి సమ్మవ నీదే మహిమ తప్పకుండా తల్లిని బాంచాను తల్లిని బాంచాను 21 తారీఖు వస్తా 21, 22, 23 అన్ని 3 రోజులు తల్లిని బాంచాను సీతారాయి గర్భన సల్ల బిడ్డ బయట పడితే డోలో నవ్వని తీసుకుపోయి కొత్త చీర కట్టించి ఒడవాల బియ్యం పోసి కొత్త చీర కట్టించి కొత్తగా తొలిచి ఒడవాల బియ్యం పోసి చంపన్న విడిచిపెట్టేస్తా మీ అవరు అమ్మా బట్టంతా పసుపాయనమ్మా బట్టంతా పసుపాయనమ్మా నాకు భారత రూపాయకమ్మా అమ్మా బట్టంతా పసుపాయనమ్మా ఈ సంఘంలో మన పెద్దోడు నాన్న పెద్దోడు నీకు మొన్న కొలిసిరా ఆ కొలే రుబ్బులోనే అమ్మా మంత్రసాల విలువారమ్మా ఓ మంత్రసాల విలువారమ్మా నాకు మంత్రి పింఛనం ఇవ్వారమ్మా
అక్కాయి ఎంతైనా కానీ దొరసాని ఆపది పడుతుంది గింతలో ఇల్లి గింతారంబడా ఏదో ఏలంగా అవుతారు ఏలంగా పోతారు కానీ ఓ ఇల్లి కాదు రారు సారిగో ముత్తిగో బొందిగో ఓ అవ్వ శైలే అక్క మంత్రసాల పోయి మంత్రసాల తీసుకోవద్దాంపా మరి ఒక్కలా ఇద్దరు తీసుకొద్దాం ఇద్దరెందుకే మొన్న అయిందంటే కాదే అబ్బో నీకు బేబీ నేనైతే నేను ఇక్కడ బాబునే ఉన్నదా వాడు బయట ఉన్న బాబాయ్ దాడుదా అయ్యో ఏమైతే ఒక్కరు ఇష్టం చేసుకో మరి అప్పుడు మాత్రం కనుక దాసి వాళ్ళు కనుక మా